బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిస్థితులపై గంటన్నర పాటు చర్చించారు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికైనా తానొక్కడనే సమాధానం చెబుతున్నానని, మంత్రులెవరూ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మంత్రులుగా ఉండి సీరియస్నెస్ లేదా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర జాతీయ రాజకీయాలపై మంత్రులు సరిగ్గా స్పందించడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల సమయం కావడంతో ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పాలని సీఎం మంత్రులకు సూచించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీరావు లైవ్లో అందిస్తారు. ఎంపీరావు, చెప్పండి, సీఎం సీరియస్ అయ్యారని తెలుస్తోంది, మంత్రులకు క్లాస్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం, వివరాలు ఏంటి? సుమారు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సుమారు గంటన్నర పాటు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల మీద ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్ర దేశ రాజకీయాల మీద ఎక్కువసేపు చర్చించారు. ప్రధానంగా మంత్రులలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలకు కానీ మంత్రులు సరైనటువంటి కౌంటర్ ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరు కూడా నేను ప్రతిదానికి కూడా ఏదైనా ఎవరైనా కానీ ఆరోపణలు చేసినప్పటికీ కానీ తాను మాత్రమే నేను ఒక్కడనే కౌంటర్ ఇస్తున్నాను కానీ ప్రతిపక్షాలకు ధీటైనటువంటి సమాధానం చెప్పడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రతిదానికి నేనే కౌంటర్ ఇవ్వడం తప్ప మీరు అసలు బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తున్నారు అంటూ సున్నితంగా మంత్రులందరినీ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. తాజాగా ఇటీవల కొన్ని పరిణామాలు చూసినట్లయితే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో జరిగినటువంటి కొండవీటిలో ఒక రైతు మరణానికి సంబంధించి కానీ ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు కానీ, తాజాగా నిన్న ఈరోజు చిత్తూరు జిల్లాలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి దాడులు కానీ, ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా ముఖ్యమంత్రిగా ఉండి నేను స్పందిస్తున్నాను కానీ కనీసం జిల్లా మంత్రులు కానీ మిగతా మంత్రులు కానీ కనీసం స్పందించకపోవడాన్ని ఎలా చూడాలని చెప్పి కూడా మంత్రులందరికీ కూడా ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నటువంటి పరిస్థితి. అటు ఓవైపు జగన్ కానీ, కేసీఆర్ కానీ, మోడీ కానీ ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్రం మీద కానీ టీడీపీ మీద కానీ లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నారు. నిన్న చూసినట్లయితే కేటీఆర్ జగన్ గెలుస్తాడని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఇటువంటి వాటిని ధీటేగా సమాధానం చెప్పాల్సింది పోయి అసలు ఎలాంటి సీరియస్నెస్ లేకుండా మంత్రులు తామకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇది ఎన్నికల సీజన్, ఈ ఎన్నికల సీజన్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను ప్రతిరోజు చెప్తున్నప్పటికీ కూడా మంత్రులుగా ఉండి మీకు ఎలాంటి బాధ్యత లేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి మంత్రులందరినీ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇక మీదట ఇటువంటి ఈ రకంగా ఉంటే మాత్రం ఉపేక్షించేది లేదు. ప్రతిదానికి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి వాటికి కానీ, రాష్ట్రం చేసినటువంటి అభివృద్ధి విషయాల్లో కానీ ఎక్కడా కూడా మరి వెనక్కి తగ్గకూడదు, ధీటైన కౌంటర్ ఇవ్వాలని చెప్పి కూడా మంత్రులందరికీ కూడా ముఖ్యమంత్రి చాలా ఆగ్రహంగా చెప్పినటువంటి పరిస్థితి. సో సుమారు గంటన్నర పాటు దేశ జాతీయ రాజకీయాల మీద చర్చించారు. దేశంలో ఏం జరుగుతుంది, వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే 23 పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడము, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అలాగే రాష్ట్రంలో వస్తే కేసీఆర్, మోడీ, జగన్ కలిసి రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు, టీడీపీని అడ్డుకోవడానికి, టీడీపీని నిలువరించడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మొత్తం పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి రాజకీయాలతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయాల మీద ముఖ్యమంత్రి మంత్రులందరితో కూడా చర్చించారు. మంత్రులందరినీ కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి కూడా అందరికీ కూడా సూచించినటువంటి పరిస్థితి. సో ఇది ముఖ్యమంత్రి సమావేశం పక్కన పెడితే మరొకటి కొద్దిసేపటి క్రితమే టీడీపీ మేనిఫెస్టో కమిటీ కూడా భేటీ అయింది. మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఉన్నటువంటి 15 మంది సభ్యుల కమిటీ ఈరోజు కొంతమంది పార్టీ నేతలతో సమావేశం అవుతుంది. అన్ని జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో పాటుగా పార్టీ జడ్పీ చైర్మన్లు, ఇంకా పార్టీలో ఉన్నటువంటి జిల్లాల వారీగా ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఈ మేనిఫెస్టో కమిటీకి సమావేశానికి ఆహ్వానించారు. మేనిఫెస్టోలో పొందుపరచాల్సినటువంటి అంశాల మీద జిల్లాల వారీగా ఇప్పటివరకు 5 ఏళ్లలో జిల్లాల వారీగా చేసినటువంటి అభివృద్ధి, ఇంకా జిల్లాల వారీగా ఇంకా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కొత్తగా ఎలాంటి హామీలు వచ్చే 5 ఏళ్లకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో కొత్తగా ఎలాంటి హామీలు చేర్చాల్సి ఉంటుంది అనే అంశాల మీద చర్చించేందుకు మొత్తం జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటుగా కీలకమైనటువంటి నేతలందరినీ కూడా ఈ సమావేశానికి పిలిచారు. ప్రస్తుతం మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఈ మేనిఫెస్టో కమిటీ భేటీ జరుగుతుంది. ఇది 2వ భేటీ. ఈ విధంగా పార్టీ నాయకులతో సమావేశాలు జరుపుతూనే మరోవైపు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ కూడా రూపకల్పన చేశారు. టీడీపీ www
tdpmanifesto.com వెబ్సైట్ ద్వారా ప్రజల నుంచి సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తున్నారు కాబట్టి ఆ మేనిఫెస్టోలో వచ్చినటువంటి సజెషన్స్తో పాటుగా పార్టీ నేతల నుంచి వచ్చినటువంటి సలహాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని రాబోయే 5 ఏళ్లకు మేనిఫెస్టో రూపకల్పన చేసే విధంగా కూడా మేనిఫెస్టో కమిటీ ముందుకు వెళ్తుంది. మేనిఫెస్టో కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు ప్రతిరోజు కూడా ఉదయం ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు. ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి, ఎలాంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచాలి అనే దానికి సంబంధించి ప్రతిరోజు కూడా సీఎం దగ్గర సమావేశమై ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. ఇదే విధంగా పార్టీ నేతలతో కూడా చర్చించి ప్రజారంజకమైనటువంటి మేనిఫెస్టోను రూపొందించే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం అయితే సచివాలయంలో మేనిఫెస్టో కమిటీ భేటీ జరుగుతుంది. పార్టీ జిల్లా నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఏ అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇప్పటికే ముందుగా ఇది 2వ సమావేశం. మొదటి సమావేశంలో జరిగినటువంటి మేనిఫెస్టో కమిటీ సమావేశంలో 5 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమము, మహిళలు, యువత, రైతులు వంటి ఇలా కుటుంబ వికాసం, సమాజ వికాసం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇంకా జిల్లాల వారీగా ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ప్రజలకి ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా పటిష్టంగా అమలు చేయాలంటే ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది జిల్లాల నేతలతో కూడా సూచనలు సలహాలు తీసుకుని మేనిఫెస్టోలో వాటిని అన్నింటినీ కూడా పొందుపరిచే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం అయితే సెక్రటరియట్లో మేనిఫెస్టో కమిటీ భేటీ కూడా కొనసాగుతూ ఉంది. సంతోషి. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.